తెలుసుకోవాలి. నిన్ను అరెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు నీకు సంబంధించినటువంటి అంటే మీ పేరెంట్స్ కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, బంధువులకు కావచ్చు, ఎవరికైనా మీకు సంబంధించినటువంటి బంధువులకి ఫోన్ చేసి వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఇవి గుర్తుపెట్టుకోండి. రెండే రెండు, బెయిలబుల్ కేసా, నాన్ బెయిలబుల్ కేసా. బెయిలబుల్ కేసు అంటే నీకు స్టేషన్లో బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించేస్తారు, వాళ్ళు ఏం చేయరు. రెండవది నాన్ బెయిలబుల్ కేసు అంటే నువ్వు మాత్రం ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం వస్తుంది అప్పుడు. బెయిలబుల్ కేసులో అయితే నువ్వు ఎప్పుడు భయపడద్దు, భయపడాల్సిన పనే లేదు. సో పోలీసులు ఈ కేసులో ఏమన్నారో కూడా మనం తెలుసుకుందాం, ఓకేనా. నిజంగా చాలామంది తల్లులు పిల్లలు కావచ్చు, భర్తలు కావచ్చు, ఇంకొకరు వాళ్ళ కుటుంబంలో ఎవరినైనా కోల్పోయినట్లయితే ఆ బాధ సంవత్సరాల తరబడి పెట్టుకుంటారు వాళ్ళు. ఆ బాధతో వాళ్ళ ఆరోగ్యం కూడా పాడవుతుంది చాలామంది. అట్లాంటప్పుడు ఏంటంటే ధైర్యంగా ఉండాలి, అంతే, ఇంకేం లేదు. మీకు తెలుసో లేదో, మనకు పక్కన తమిళనాడు ఉంది, ఇటు సైడు కర్ణాటక ఉంది, బెంగళూరు అంటే గుర్తుంటుంది, చెన్నై అంటే గుర్తుంటుంది. తమిళనాడు, కర్ణాటక అంటే కొంతమందికి తెలియకపోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి తమిళనాడులో కావచ్చు, కర్ణాటక వాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళు ఏంటంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ చనిపోయిన అప్పుడు చాలామంది ఏడవరు. మంచి డీజే బాక్సులు పెట్టి డ్యాన్సులు వేసుకుంటూ ఊరేగించుకుంటూ డీజే పాటలతో డ్యాన్సులు వేసుకుంటూ ఊరేగిస్తూ తీసుకెళ్ళి ఆనందంగా హ్యాపీగా సంతోషంగా మిగతా కార్యక్రమాలన్నీ ముగించుకొని వస్తారు. అట్లుంది ఏది తమిళనాడు, ఇట్లా కర్ణాటక సైడు. కేరళలో అయితే నాకు తెలీదు. కర్ణాటక, తమిళనాడు వాళ్ళు చాలా మటుకు ఇదే చేస్తారు. నేను చూసిన, మీరు తమిళ మూవీస్లో కూడా చూస్తే మీకు తెలిసే ఉంటుంది ఎక్కువ. అవును సార్, ఏం పట్టించుకోరు సార్, పోలీసులకు డబ్బులు పలుకుబడి ఉన్న వాళ్ళకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారు సార్, నేను ఫేస్ చేశాను సార్, పోలీస్ స్టేషన్లలో న్యాయానికి రోజులు లేవు, డబ్బులు మాత్రమే మాట్లాడుతుంది. ఎస్, డబ్బులు మాత్రమే మాట్లాడుతుందని మీరు అన్నారు కదా, అది ఎంతవరకు మాట్లాడుతుంది అనేది నీకు తెలియదు, అది ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది నీకు తెలియదు, అది ఎన్ని రోజుల వరకు ఆ డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి అనేది కూడా మీకు తెలియదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక రోజు ఇప్పుడు సపోజ్ నేను పోలీస్ స్టేషన్కి పోతాం అనుకో, నేను ఒక కేసు విషయంలో నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, నేను తప్పు చేసినామని అనుకో, మీరు న్యాయం కోసం మీరు పోరాడుతున్నారు, నేను 10,000 ఇచ్చి పోలీస్ వాళ్ళని కొన్నాను అనుకున్నాను. నేను 10,000 ఇచ్చి పోలీస్ వాళ్ళని కొన్నప్పుడు ఇంకో 10,000 ఇచ్చి అవతల వాళ్ళు కూడా పెట్టుకోగలరు. ఒకవేళ మీ దగ్గర డబ్బులే లేవు, మాకు న్యాయం జరగట్లేదు, అవతల వాళ్ళు డబ్బులు ఇచ్చేసి పోలీస్ వాళ్ళను కొనేసినారు, పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళకే న్యాయం చేస్తున్నారు, మాకు ఎటువంటి న్యాయం చేయట్లేదు, మాకు అన్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఒకటే గుర్తు. ఒకటి, మీ కేసు సివిల్ కేసా, క్రిమినల్ కేసా. సివిల్ కేసు అయితే నువ్వు పోలీస్ స్టేషన్కి పోవద్దు. సివిల్ కేసు అయితే గుర్తుపెట్టుకోండి, పోలీస్ స్టేషన్ వాళ్ళు పని చెయ్యరు. రెండవది, ఒక క్రిమినల్ కేసు మాత్రమే పోలీస్ అధికారులు ఖచ్చితంగా నువ్వు ఇంట్లో ఉన్నా కూడా వచ్చి అడిగే రైట్ వాళ్ళకు ఉంటుంది క్రిమినల్ కేసులలో, అర్థమైందా. కానీ సివిల్ కేసులలో పోలీస్ వాళ్ళు పంచాయతీ ఒకసారి పిలిచి మాట్లాడతారు, 2 సార్లు పిలిచి మాట్లాడతారు, 3వసారి మాత్రం నువ్వు పోలీసు మొట్లెక్కినవంటే అయ్యా ఇది సివిల్ మ్యాటరు, నువ్వు ఒక లాయర్ని చూసుకొని పోలీస్ స్టేషన్లో కాకుండా కోర్టు ఉంటుంది, ఆ కోర్టులో ఒక లాయర్ని పెట్టుకొని మీ సివిల్ మ్యాటర్ని మీరు తేల్చుకోండి అంటారు. సివిల్ మ్యాటర్లలో కూడా ఈ మధ్య పోలీసు అధికారులు ఏలు కాదు కదా తలకాయ కూడా పెట్టి తోడుతున్నారు. ఎందుకు అంటే సివిల్లో కొంచెం ప్రాపర్టీ విషయాలు కదా, డబ్బులు ఎక్కువ వస్తాయి దాంట్లో అని వాళ్ళకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. సో ఎవరికైతే ఎక్కువ ఆస్తులు ఉంటాయో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఈ పోలీస్ వాళ్ళు, లాయర్లు వాళ్ళకు యూజ్ అవుతారు, వాళ్ళకే న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు. అట్లా ఏమి ఉండదండి, అందరికి ఒకటే న్యాయం. అది మీకు తెలియక మీరు పోలీసు వాళ్ళు మాకు న్యాయం చేయట్లేదని అనుకుంటున్నారు. ఒకటి. రెండవది ఏంటంటే సివిల్ మ్యాటరు ఎప్పుడు పోలీస్ వాళ్ళ చుట్టూ పోవాల్సిన అవసరం లేదు. పోలీసు వాళ్ళ దగ్గరికి పోయి మీరు టైం వేస్ట్ మాత్రం చేసుకోకండి. ఒక క్రిమినల్ కేసులు మాత్రమే పోలీసు వాళ్ళు, నువ్వు పోకపోయినా పోలీసు వాళ్ళు నీ ఇంటికి వచ్చి నిన్ను అడుగుతారు, నీకు సంబంధం లేకపోయినా నీ ఇంటి పక్కన ఇన్సిడెంట్ జరిగితే నిన్ను వచ్చి అడుగుతారు. వెల్కమ్, గుడ్ మార్నింగ్, లేచినట్టున్నారు ఇప్పుడు అందరూ.